అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బాధలని బంతిలా, ఆపదని ఆట వస్తువులా మార్చుకోవాలని ఆలోచన రావాలి. కష్టాన్ని కొత్త ఆటగా నేర్చుకోవాలని ఆసక్తి కలిగితే జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 12, 2023, బుధవారం. తిథి సప్తమి, రాత్రి 3:44 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం మూల, ఉదయం 11:59 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము పరిగా, మధ్యాహ్నం 3:20 వరకు, తదుపరి శివము. కరణం విష్టి, సాయంత్రం 4:43 వరకు, తదుపరి భవ. రాత్రి 3:44 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం రాత్రి 12:27, చంద్రాస్తమయం ఉదయం 10:41. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:42 వరకు, యమగండం ఉదయం 7:28 నుండి 9:01 వరకు, గుళిక కాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:33 వరకు, వర్జము ఉదయం 10:27 నుండి 11:59 వరకు, తిరిగి రాత్రి 9:05 నుండి 10:35 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు సాయంత్రం 4:45 నుండి 6:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. ఏప్రిల్ 12, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 3:44 వరకు ఉంది, తదుపరి అష్టమి. బుధవారం సప్తమితో సిద్ధయోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం. తదుపరి అష్టమితో మృత్యుయోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం కాదు. ముఖ్యంగా ప్రయాణాలు వంటివి మృత్యుయోగ సమయంలో చేయకూడదు. ఈ రోజు ఉదయం 11:59 వరకు ఉన్న మూలా నక్షత్రం బుధవారం కలయికతో యమగంట యోగం ఏర్పడుతుంది, ఇది కూడా మంచి యోగం కాదు. మూలా నక్షత్రం దారుణ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి వీటిని చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. ఈ రోజు ఉన్న యోగాల్లో మధ్యాహ్నం 3:20 వరకు ఉన్న పరిగ యోగ విషగడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు పరిగా, తదుపరి శివము యోగాలతో పట్టింపు ఏమీ ఉండదు, అవి మంచి యోగాలే. ఇంకా సాయంత్రం 4:43 వరకు ఉన్న విష్టికరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఆ తర్వాత ఉన్న కరణములు అనుకూలమైన కరణములే, ఇది పంచాంగం ప్రకారం. లగ్న ముహూర్తాల గురించి చెప్పుకుంటే ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఈ రోజు ఉదయం మేషలగ్నంలో ఉదయం 7:15 తారాబలం, చంద్రబలం చూసుకొని అన్నప్రాసన, క్రయ విక్రయాలు, ఉయ్యాల్లో వేయడం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనస్సు రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు.
చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం. 1981వ సంవత్సరంలో ప్రపంచపు మొట్టమొదటి స్పేస్ షటిల్ కొలంబియాను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. 1961వ సంవత్సరంలో రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ గారు ఉపగ్రహంలో ప్రయాణించి అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవునిగా నిలిచారు. కన్నడ సినీ నటులు, గాయకులు రాజ్కుమార్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 12 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి పెద్దల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. వృషభ రాశి ప్రశాంతంగా గడుపుతారు. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. సింహ రాశి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి అయిన వారికి అండగా నిలబడాల్సి వస్తుంది. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.